నా మొగుడు హీరోలా ఉండాలి, మా ఇంట్లో మా ఓడి హీరోలా ఉండాలి, అందరి ముందు తలదించుకోకూడదు, కింగ్లా బ్రతకాలి అని మనమే కోరుకుంటాం. కానీ ఎప్పుడైనా సరే పరిస్థితులు బాగోలేక మనం వాళ్ళకి సరిపడినంత, వాళ్ళకి ఏదైతే నీడ్స్ ఉంటాయో ఆ నీడ్స్కి సరిపోయేంత ఎప్పుడైతే సంపాదించలేకపోతామో ఆటోమేటిక్గా మన ఇంట్లో వాళ్ళకి మనం చేతకాని వాళ్ళ కనిపిస్తాం. అంతే కదా. మరి అంత చేతకాని వాడివి పెళ్ళెందుకు చేసుకున్నావు? లేదంటే మేము లక్షల లక్షలు పోస్ట్ చదివించినప్పుడు నాకు చదువు రాదు, నేను కూలి పనికి వెళ్తాను కదా అని ముందే చెప్పేయచ్చు కదా. మా చేత ఇంత చేయించి ఇన్ని ఖర్చులు పెట్టించి ఇన్ని మొత్తం నీ మీద తగలేస్తే నువ్వేమో ఇప్పుడు చేతగాని వాళ్ళగా నాకు అది ఇష్టం, నాకు ఇది ఇష్టం, కొన్ని రోజులు టైం పడుతుంది, కొంచెం నాకు టైం ఇవ్వండి, నాకు నచ్చిన పనిలో నేను సక్సెస్ అవుతాను, లేదంటే నాకు కావాల్సిన దాంట్లో నేను సెటిల్ అవుతాను అని ఎన్ని రోజులు టైం అడుగుతావు? మగోడై పుట్టిన తర్వాత నువ్వు సంపాదించాలి, నీ దగ్గర డబ్బు ఉండాలి. లేదనుకో, నేను చెప్తున్నాను కదా, ఇంట్లో ఉండే భార్య కూడా 100% విలువ ఇవ్వట్లా. ఇప్పుడు నీతో పాటే చదువుకున్నాడు, నీ కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్నాడు, నీకంటే తక్కువ స్థాయి, ఆడ పక్కన వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు, ఓ పక్కనేమో ఎక్కడి నుంచో ఏదో తెచ్చి అమ్ముతున్నాడు, ఆడికి జీతం వస్తుంది. ఇవన్నీ కలిపి ఇప్పుడు ఆడు కారు కొన్నాడు, ఇల్లు కొన్నాడు, రకరకాల సమకూర్చుకుంటున్నాడు. నువ్వు ఉన్నావు ఏదో పనికిరాని రాతలను రాసుకుంటూ ఉంటావు, లేదంటే ఏదో ఏదో నేర్చుకుంటున్నాను, ఇంకో 2-3 సంవత్సరాలు టైం పడద్దు అంటావు. ఈలోపు మమ్మల్ని గాలికి బతకమంటావా? నన్ను మా ఇంటికడ దింపే. నువ్వేదో సాధించిన తర్వాత సాధిస్తే వస్తాను, లేదంటే లేదు. నీకంటే ముందు అదేదో గొప్ప సంబంధం వచ్చింది, అది చేసుకుంటే సరిపోదు. నా కర్మ కాలిపోయి నువ్వు దొరికావు. ఎన్ని రోజులు బ్రతకాలి ఇలాగా? చూడు, బయటికి వెళ్ళాలంటే సిగ్గేస్తుంది, కట్టుకోవడానికి మంచి చీర లేదు, బయటికి ఎక్కడికన్నా తీసుకెళ్ళమంటేనేమో ఆటోలోనో క్యాబ్లోనో అంటావు, సొంత కారు లేదు. ఇంకెంత బతికింది ఇలాంటి దరిద్రాల్లో బ్రతకడాక అని చెప్పి ఇంట్లో కింగులా చూసుకోవాల్సిన మగాడిని బొంగుని చేసి కూర్చోబెడుతున్నారు. అదేంటి మగోళ్ళ తరపే మాట్లాడుతున్నావు? ఆడోళ్ళకి ఏం కష్టాలు లేవా? అర్థం చేసుకుని ఆడోళ్ళు కూడా ఉన్నారు అనే క్వశ్చన్ మీద అయితే మీకెందుకు అంత ఉలికిపాటు? నేను మాట్లాడేది కేవలం సంపాదన లేదని ఎవరైతే ఇంట్లో తీసి పూచిక పుల్ల తీసి పడేయటం జరుగుతుందో వాళ్ళ గురించి అంటున్నాను. అది కేవలం భార్యాభర్తల విషయంలోనే కాదు, తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు. నువ్వు సంపాదించట్లేదు ఇదే మాట. అందుకే నేను 2 రోజుల క్రితం వీడియో చేసింది, మనుషులు ముఖ్యమా లేదంటే డబ్బు ముఖ్యమా అంటే ఖచ్చితంగా డబ్బే ముఖ్యమని. ఇక్కడ ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి బంధాలు, తోటకూర ఏముండవు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్కడ డబ్బు మెయిన్ రోల్ పాటిస్తున్నప్పుడు, అక్కడ డబ్బుదే కీ రోల్ అయినప్పుడు ఖచ్చితంగా అప్పుడు నువ్వు ధనవంతుడు అయ్యే ఉండాలి. నా దగ్గర డబ్బులు లేవు, నీతి నిజాయితీ ధర్మం లేదంటే ఒక మంచి హానెస్టీ ఇవన్నీ ఉన్నాయంటే మాత్రం పక్కకెళ్ళి ఆడుకో బాబు అంటారు ఇంట్లో వాళ్ళే. అలా చాలామంది ఫేస్ చేస్తున్నారు. నన్ను చాలామంది అడిగారు, చాలామంది మెయిల్స్ చేశారు కాబట్టి నేను ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నా. ఒక్కటే చెప్తున్నా, ఇంట్లో ఉండే మగపిల్లాన్ని కానీ ఇంట్లో ఉండే భర్తను కానీ మనం గౌరవించుకోలేనప్పుడు ఈదిలో ఎవడన్నా గౌరవం ఎందుకు ఇస్తాడు చెప్పు? ఈ ఇంట్లోనే చేతగానే ఉన్న చూస్తాడు రాయండి అని చెప్పి వాళ్ళు కూడా ఇంకో 4 మాటలు అంటారు. మగాడు అంటున్నాయండి. ఆడవాళ్ళు ఏం చేయట్లేదా అంటే ఇక్కడ టాపిక్ కేవలం సంపాదన గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి మగాళ్ళ గురించే మాట్లాడుతున్నా. సో ఎందుకంటే 20 సంవత్సరాలు దాటినప్పటి నుంచి మా బతుకులన్నీ ఎలా ఉంటాయంటే, ఏం చేసినా నువ్వు ఎక్కడ తిరిగినా ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా నెలాఖరు వచ్చేసరికి చెయ్యాల్సిన సెటిల్మెంట్లు చెయ్యాల్సిందే, ఇవ్వాల్సిన చోట ఇవ్వాల్సిందే. కాళ్ళు గడ్డం పట్టుకుని ఉద్యోగంలో చేతకానోడు నువ్వేం పని చేయట్లేదు అని చెప్పేసి పైన ఉన్నోడు ఉమ్మూసినా సరే అది తుడిచేసుకుని ఉద్యోగాలు చేసి ఎంతో కొంత రూపాయి కూడబెట్టాల్సిందే. ఇది కేవలం మెజారిటీ ఇంట్లో, మెజారిటీ కాదు 99.9% ఇళ్లల్లో మగాళ్ళే ఆ పాత్ర, సంపాదన అనే పాత్రను పోషిస్తారు కాబట్టి వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. కొంతమంది అదృష్టవంతులు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఆడలు కూడా జాబులు చేస్తూ ఉంటారు, హ్యాపీగా వాళ్ళే ఎక్కువ సంపాదిస్తారు. అలాంటి వాళ్ళు లక్ ఫ్యాక్టర్. వాళ్ళందరూ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాలు లేదంటే మంచి కర్మలో వాళ్ళందరూ హ్యాపీ. ఆ కేటగిరీని వదిలేయండి. నేను ఏ కేటగిరీ గురించి మాట్లాడుతున్నానంటే, ఒళ్ళు హోనం చేసుకుని ఆడి తెలివికి మించి కష్టపడినా సరే ఆడికి రూపాయి కూడా రానప్పుడు ఆడి ఎదుర్కొనే తిప్పలు ఉంటాయి చూసావా? నిజం చెప్తున్నా, జాలికి మించిన చిరాకు వచ్చేస్తుంది ఆ పాపం అలాంటి వాళ్ళని చూస్తే. ఎందుకంటే అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, కానీ ఆడి శక్తి అంతా
ఆడి నాలెడ్జ్ ఎంతో అంతే సంపాదించగలుగుతాడు. ఆ మాత్రం దానికి మనమే కొంపలోళ్ళమని తీసేసి పక్కన పాడేసి నీకేం చేత కాదు, నువ్వెందుకు పని చేయు, రూపాయి సంపాదించడం చేతకానోడు ఎందుకు, ఇలాంటి మాటలు మాట్లాడతాడు. ఏం చేస్తాడు? ఏం చేయడు. నిజంగా చివరికి అవును నేను చేతగానే ఉన్నామో వీళ్ళందరూ అంటున్నారంటే అదే నిజమేమో అని చెప్పేసి ఇంకా 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 దిగజారిపోయి మానసికంగా కృంగిపోవడం తప్ప ఆడికి ఇంకొక ఆప్షన్ ఉండదు. వయసు వచ్చి ఇప్పుడిప్పుడే ఉద్యోగం అంటే ఏంటి, అసలు ఎలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో బయట ప్రపంచంలో అడుగు పెట్టిన చాలామంది కొడుకులను కూడా తల్లిదండ్రులు ఏమంటున్నారంటే ఆడు చూడు ఈడు చూడు, ఆడు చూడు ఈడు చూడు, ఇది ఏమన్నా దొంగ పోలీసా, లేదంటే కరెంట్ షాకా, లేదంటే ముట్టుకుని ఆట, ఎవరిని చూడాలి, ఏం నేర్చుకోవాలి? ఏమో వీడికి రేపొద్దున 10 సంవత్సరాల తర్వాత వీడు ఏ పొజిషన్లో ఉంటాడో నీకేం తెలుసు. ఇంట్లో ఉండే భర్తల పొజిషన్ కూడా అదే. అంగో ఆడు చూడు శుభ్రంగా తెలివితేటలతో ఏదో చేసి ఏదో ఒకటి చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, నువ్వేం చేయట్లేదు, సంపాదించట్లా. ఆడెక్కడో ఏదో మారాముళ్ళు పెట్టి లేదంటే ఏదో పిచ్చి పని చేసి ప్రస్తుతానికి డబ్బులు సంపాదిస్తున్నాడు. రేపు పొద్దున్న నాడు వెళ్ళి కటకటాల వెనకాలో లేదంటే ఏ గొడవల్లోనూ ఇరుక్కున్నాడు అనుకో, తర్వాత ఆడు ఎంతైతే సంపాదించాడో అంతా దాంతోపాటు మీ మెల్లో ఉన్న మంగళసూత్రాలు అలాగే మీ పుట్టింటి దగ్గర నుంచి డబ్బులు తెచ్చి ఆయన విడిపించుకోవడానికి ఆ గొడవల నుంచి బయటికి తీసుకురావడానికి మీరు నానా తంటలో పడాలి. దాని బదులు 10 రూపాయలు సంపాదించినా సరే మీ ఓడు చాలా బెటర్. నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను. కొన్ని ఇష్యూస్ చూశాను కూడా. టకటక మన కొంతమంది చాలా రాయల్గా తిరిగేస్తూ ఉంటారు ఊళ్ళో, కార్లు ఉంటాయి, నగలు కొంటూ ఉంటారు, ఎక్కడ కాల్సి అక్కడ తిరుగుతూ ఉంటారు, ఇంకా విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉంటారు. ఆయన్ని చూసి అయ్యో మా ఆయన చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు హైదరాబాద్లో, అయినా సరే మా ఊడికి ఏం లేదు, ఆడు ఏం చదువుకోలేదు, ఎప్పుడు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాడు, అయినా సరే ఆడు ఎంత తెలివైనోడో 4 మూలన 4 చేతులతో సంపాదిస్తున్నాడు అంటారు. ఎందుకు వచ్చిన సంపాదన అది? సంపాదించుకొని ఏమో అక్కడ దేని నుంచి సంపాదిస్తున్నాడో, ఎలా డబ్బు వస్తుందో, రేపు ఫ్యూచర్లో ఆ సంపాదన ఏ ఇరకాటంలో పెడతాడో ఆ పర్సన్ని మనకు తెలియదు కదా. నీ ఓడైతే జాబ్ చేస్తున్నాడు నువ్వే చెప్పావు కదా, 10 రూపాయలు సంపాదిస్తున్నాడు నువ్వే చెప్పావు కదా, 10 రూపాయలు నువ్వు సంసారాన్ని ఎందుకు అడ్జస్ట్ చేయలేకపోతున్నావు? ఒకవేళ తాగుబోతూ తిరిగిపోతూ సంపాదించిందంతా ఆడి సుఖాలకి, ఆడి అలవాట్లకి, ఆడి హ్యాబిట్స్కి ఖర్చు పెట్టేస్తున్నాడు అనుకో, తలుపు లేసి కొట్టండి. మానే పోగు పెట్టడం అంటారు తెలుసా? తలుపు వేసేసి ఇంట్లో ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కలిపేసి పొగేసేసి తలుపులు వేసేస్తారు. అలా మానే పోగు పెట్టండి. అంతేగాని అలాంటి వాళ్ళు కాకుండా ఆడికి పాపం ఆడుకున్న తెలివితేటల్లో ఆడుకున్న బలం శక్తి ఉపయోగించి ఏదో చిన్న చితగా చేసి తేవాల్సినంత ఇంటికి తెచ్చి సర్దుతున్నా సరే ఆడిని చేతగానోడు అని మీరు అన్నారంటే మాత్రం మీ అంత అన్లక్కీ ఫెలోస్, మీ అంత మైండ్లెస్ ఫెలోస్ ఎవ్వరూ ఉండరు. అలాంటి వాళ్ళ సంసారాలే బాగుంటాయి సర్దుకుంటే. నేను అందుకే అంటున్నా, ఇక్కడ ఇన్ని దరిద్రాలు చూసిన తర్వాత మరి ఒక రకంగా చూసుకుంటే మనిషి ఎలా ముఖ్యం అనిపిస్తుంది చెప్పు? అనిపించదు కదా. అందుకే 2 రోజుల క్రితం చేసిన వీడియోలో ఖచ్చితంగా డబ్బే ముఖ్యం అని చెప్పా. పరిగెట్టాలి, డబ్బు వెనకాల పరిగెట్టాల్సి వచ్చినప్పుడు పరిగెట్టాలి. ఎందుకంటే కరెక్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవడు హ్యాండ్ ఇస్తాడో తెలియదు. మన అనుకున్నాడు కూడా 10,000 కావాలనుకున్నప్పుడు లేవురా అని స్వీట్గా అంటాడు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు అండి? ఆడిది తప్పు కాదు, ఏమో లేకపోయి ఉండొచ్చు, లేదంటే నీ పరిస్థితి బాగాలేదు కదా, 10,000 ఇస్తే మళ్ళీ తిరిగి వస్తాయో లేదో అనే భయం కావచ్చు. సో ఇక్కడ అబద్ధం చెప్పించింది ఎవరు? నీ క్యారెక్టర్ కాదు, నువ్వు నిజాయితీగా ఉండి బాగానే ఉంటున్నావు, కానీ నీ సిచ్యువేషన్ ఆడి చేత అబద్ధం చెప్పించింది. ఎందుకంటే ఆడు 10,000 ఇస్తే మళ్ళీ నా 10,000 నాకు రావు, నేను ఎలా సంపాదించుకోను, నాకు ఊరికే రావు కదా అని ఆడు మనసులో అనుకుని లేవురా అని చెప్పేస్తాడు. అప్పుడు ఎవడిస్తాడు నీకు డబ్బులు? ఎవడిస్తాడు? ఈ డబ్బులు ముఖ్యం కాదురా అని చెప్పేవాడు ఇస్తాడా? ఆడు అసలు కనిపించడు. లేదంటే మంచి ఫ్యామిలీ ఉంది, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకెందుకురా ఎమోషన్స్ రిలేషన్స్ అవసరం అంటాడు కదా, ఆడు అసలు కనిపించడు. మళ్ళీ ఏ బంగారం తాకట్టు పెట్టి కొట్టుడో, లేదంటే కనుక 10 రూపాయల వడ్డీకి పెద్ద పెద్ద పత్రాలు రాయించుకుని వడ్డీ వ్యాపారస్తులు వీళ్ళే ఆదుకుంటారు మళ్ళీ మనల్ని. ఎందుకంటే వాడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి. అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అంటే ఈరోజు నువ్వు సంపాదించుకుంటున్నప్పుడు కరెక్ట్గా దేనికి ఖర్చు పెట్టాలి, ఏది అవసరం, దేనికి డబ్బులు పెడితే న్యాయం జరుగుతుంది అనేది ఆలోచించుకుని డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగితే నువ్వు మగాడిగా ఉంటావు. లేదనుకో సొంత ఇంట్లో వాళ్ళే చేత కానివాడు అనే ఒక ముద్ర వేసేసి నిన్ను నడి వీధిలో నిలబెడతారు. నేను ఒక సిచ్యువేషన్ చూసా. బయట పెద్ద గొడవ అవుతుంది, వాళ్ళ హస్బెండ్ని ఎవరో వీధి చివరి ఏదో చిన్న పార్కింగ్ ఇష్యూ వచ్చి గొడవ పడుతూ ఉంటే వాళ్ళ మిస్సెస్ వచ్చి అసలు మా ఊడినే తిడతావు నువ్వు, మా ఆయన్నే తిడతావా, అట్టు టట్టు టట్టు అని కేకలు వేసేసి పిచ్చి పిచ్చి కేకలు వేసేసి వాళ్ళ ఆయన్ని తిడుతుంది. ఆవిడ ఏమని తాళ్ళే ఉన్నావు, అసలు ఏంటి ఆడు అలా అంటా ఉంటే 2 పీకడం మానేసి
మా ఆయన్ని ఎలా అంటావు నువ్వు అది ఇది అని అవతల మీద అరిచేసింది, గొడవ అయిపోయింది. తర్వాత రోజు వాళ్ళ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి. ఆ కేకలు ఏంటో తెలుసా? నా కర్మ కాలిపోయి నిన్ను చేసుకున్నాను, నా బతుకు ఇలా అయిపోయింది, నాకు నిన్నే రాసి పెట్టాలా భగవంతుడు, అసలు నిన్ను చేసుకోవడం వల్ల నాకు ముద్దు ముచ్చట లేదు, అసలు నేను కావాలనుకున్న చీర కట్టుకోలేకపోతున్నాను, కనీసం ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సిగ్గేస్తుంది, చేతగానుడు నువ్వు, ఎందుకు ఇంతమంది తెలుసు అంటావు, నాకు ఆడి తెలుసు ఈడు తెలుసు అంటావు, మంచి మంచి పరిచయాలు ఉన్నాయంటావు, ఏదో సోదంతా చెప్తావు పెద్ద మగోళ్ళలాగా పెద్ద హీరోలాగా, తీరా చూస్తే ఇంట్లో చూస్తేనేమో దమ్మిడి లేదు అని చెప్పి తిడుతుంది ఆవిడ. అవన్నీ బయటకు వినిపించి బయట ఉన్న వాళ్ళందరూ నవ్వుకున్నారు. మొన్న అదే వీధిలో నీ మొగుణ్ణి హీరో అని చెప్పి, నీ మొగుణ్ణి ఎవడో ఏదో చేతగానుడు అన్నాడని చెప్పి నువ్వు టక్మని వెళ్ళిపోయి ఆడి మీద పడిపోయావు, అని తిట్టేసో, నీ మొగుని కూడా తిట్టావు, వెళ్ళి 2 పేకొచ్చు కదా పెద్ద హీరోలాగా అని. కానీ ఇంట్లో నువ్వేం చేసావు? నిలబెట్టి కడిగేసి చేతగానోడు అనే ఒక పదాన్ని వీధిలోకి వినిపించేలాగా నానా మాటలు అన్నావు. ఇప్పుడు ఒక మగోడు రాజు అవ్వాలంటే ఆ రాజు పక్కన రాణి ఉండాలి. రాణి కరెక్ట్గా ఉన్నప్పుడే ఆడు రాజు అవుతాడు. లేదనుకో ఆ రాణియే అండ్ సేనాధిపతినో సైనికుడినో చేసి పడదొబ్బుద్ది, అన్ని పరువులు తీసేసి. సో వీధిలో అందరూ విన్నారు. తర్వాత రోజు ఎప్పుడైనా ఈ మొహం పెట్టుకుని మనం రోడ్డు మీదకి వెళ్ళి నా మొగుడినే అంటావా, నా మొగుడిని చేతగానోడిని ఎలా అంటావో అని నువ్వు అన్నప్పుడు, మీ ఇంట్లో జరిగిన గొడవ ఎవడో విన్నప్పుడు, మొన్న నువ్వు ఇంట్లో అంటే లేదు కానీ మీ వీధిలో అంటే వచ్చేసేయండి ఏంటి అన్నాడు ఒకటి పరిస్థితి ఏంటి? సో ఇక్కడ మగోడు ఎక్కువ లేడీస్ తక్కువ అనేది మ్యాటర్ కాదు. మన ఇంట్లో ఉండే వాళ్ళని మనం గౌరవించుకోకపోతే ఈదిలో వాళ్ళకి గౌరవం ఎలా దక్కుతుంది? ఒకవేళ మా ఓడి హీరో, మా ఓడి కింగ్లా ఉండాలి అని నువ్వు అనుకుంటే కనుక, ఫస్ట్ మీ ఓడి 10 రూపాయలు సంపాదించినా సరే ఆడు హానెస్ట్గా ఉండి వ్యసనాలు లేకుండా ఆడి కష్టపడి సంపాదించి 10 రూపాయలు తెచ్చినా సరే ఆడిని ఫస్ట్ నువ్వు కింగ్లా చూడటం మొదలుపెట్టు. ఎందుకంటే ఏ అబ్బాయి అయినా ఏ మగోడైనా సరే తన భార్య ముందో తల్లిదండ్రుల ముందో చిన్నగా చూడాలి. వాళ్ళు చిన్నగా చూస్తే ఓర్చుకోలేడు, వాళ్ళ ముందు దిగజారలేడు. ఈదిలో ఎవడైనా ఒక 2 పీకినా ఓపుకుంటే కొడతాడు, లేదంటే దెబ్బలు తిని వచ్చేస్తాడేమో. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళే దిగజారిస్తే మాత్రం ఒక అబ్బాయిగా ఆడి మెంటల్ స్టేటస్ చాలా పడిపోద్ది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ పతనం అయిపోతాయి. అందుకే దయచేసి కొన్ని మాటలు లేదంటే కొన్ని పరిస్థితుల్ని కంట్రోల్ చేసుకుని మన ఇంట్లో వాళ్ళని మనం కింగ్లా చూడకపోతే ఆడు ఎప్పటికీ మోటివేట్ అవ్వలేడు, ఎప్పటికీ ఏమీ చేయలేడు. సో దీన్ని నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, ఈ వీడియోని పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే, ఇక్కడ బ్రతుకు పోరాటం మొదలుపెట్టిన తర్వాత ప్రతి అబ్బాయికి చాలా వరస్ట్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. కానీ అబ్బాయిలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం 15,000 సంపాదిస్తున్నప్పుడు నువ్వు ఆ 5-6,000 ఖర్చులకి తగలేసేస్తే ఖచ్చితంగా నిన్ను చేతగానోడే అంటారు. అలా అన్నప్పుడు నువ్వు ఫీల్ అవ్వక్కల. నువ్వు 15,000 సంపాదించుకుని ఫస్ట్ 15,000తో ప్లాన్ చేసుకుని తర్వాత మిగిలిన 1,000-1,500 నీ ఖర్చుల కోసం వాడుకున్నావు అనుకో, ఆడిని మాత్రమే మగోడు లేదంటే పనికొచ్చేవాడు అంటారు. సో దీంట్లో మీరు బాధపడాల్సింది ఏం లేదు. అందుకని మగోడిగా కింగ్లా బ్రతకాలంటే ఫస్ట్ ప్రియారిటీ మన డబ్బుని మనం ఎంత తెలివిగా వాడుతున్నాం అనేది మీరు నేర్చుకోలేనప్పుడు మన ఇంట్లో వాళ్ళే మనల్ని లోకు కడతారు. సో అలాంటప్పుడు నన్ను మా ఇంట్లో వాళ్ళే తీసి పడేస్తున్నారు అనే అధికారం ఒక అబ్బాయిగా ఒక మగాడిగా అనటానికి నీకు కూడా అధికారం ఉండదు. సో జాగ్రత్తగా బ్రతకండి. ఎందుకంటే మనమే కేర్ చేయట్లేదంటే రేపొద్దున్న రోడ్డు మీద మనల్ని ఎవడో కేర్ చేయడు. ఇది మాత్రం మర్చిపోవద్దు.